ఒకప్పుడు మేము పేపర్లో పనిచేసేటటువంటి సందర్భంలో పేపర్లకి లెటర్లు వచ్చాయి. ఆ లెటర్లని రాసేటటువంటి పని కొంతమంది స్ట్రింగర్లకు అప్పచెప్పేవాళ్ళు. అలా రాసి పెడితే ఆ లెటర్కి ఎంత అయితే పబ్లిష్ అయిందో దాని ద్వారా స్ట్రింగర్కి ఆ డబ్బులు వస్తాయి అన్నమాట. అయితే నాకు మాత్రం ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే నువ్వు మిగతా మామూలు జనరల్ వార్తలు రాయి, ఇది కూర్చుని రాసేటటువంటి పనులు ఇలాంటి వాడికి వద్దనేటటువంటి వాళ్ళు అనమాట. అయితే ఆ రోజుల్లో 2 రకాల అంశాలు అప్పుడు మాకు డెస్క్లో చెప్పేటటువంటి, ఒక యాంగిల్ వచ్చినప్పుడు లెటర్ అది నువ్వు రాస్తున్నప్పుడు నీకు చూసేటటువంటి లెటర్లలో 2వ రకమైనటువంటి యాంగిల్ ఉంటుంది కదా, కౌంటర్ది, అది కూడా వస్తే అది ఇది వెంటనే వచ్చేటట్టు చూడు అని చెప్పి. అంటే ప్రజాస్వామ్యంలో ఒక అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం వస్తే రెండింటినీ చూపించడం అనేటువంటిది బాధ్యత. మనకి పత్రికల మీద విశ్వసనీయత పోయింది, ఛానళ్ళ మీద విశ్వసనీయత పోయింది, టోటల్ మీడియా మీదనే విశ్వసనీయత పోయింది. రాజకీయ పక్షాల మీద విశ్వసనీయత ఉందంటే వాళ్ళ మీద లేదు, కానీ వీళ్ళిద్దరికంటే ఆళ్ళు బెటర్ అని వాళ్ళ మాటలను అమ్మేస్తున్నాం. కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ డిబేట్ అన్నది లేకపోవడం వలన విచ్చలవిడితనం అన్నటువంటిది పెరిగిపోతుంది రాజకీయాల్లో. ఆ విచ్చలవిడితనం బాధితులు ప్రజాస్వామ్యమే, ప్రజలే, కానీ అది అర్థం చేసుకోవట్లేదు. ఇప్పుడు బూతు పదాలు లేదా దూషణలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లేదా జగన్కి అనుకూలంగా ఉంటే పేటీఎం గాళ్ళు, పేటీఎంలో ఎవడో రాశాడట గతంలో ఒక వార్త రాస్తే 5 రూపాయలు వేస్తారు వాళ్ళు అన్నట్టు. కాబట్టి పేటీఎం అనేది ఆ పేటీఎం సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా వీళ్ళు వ్యవహరిస్తారు. అదే సందర్భంలో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి వైసీపీ వాళ్ళు పెట్టిన పేరు ఈవీఎం గాళ్ళు. ఈవీఎంలు హ్యాక్ చేసేసి చంద్రబాబు గెలిచాడని ఒక అపనమ్మకం కాదు, ఓ వెర్రి నమ్మకంలో ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సానుభూతి పరులు. అంటే తాము ఓడిపోయిన దానికి వాస్తవాన్ని అంచనా వేసుకోకుండా ఈవీఎంలని వాళ్ళు పేటీఎం గాళ్ళు అన్నారు కాబట్టి వీళ్ళు ఈవీఎం గాళ్ళు. ఈ రెండింటి వల్ల ఎవరికి ఉపయోగం? ఎందుకు ఆ బూతులు? ఇద్దరూ చదువుకున్నోళ్ళే, చదువుకున్న మూర్ఖుల్లాగా ఎందుకు ప్రవర్తించాలా? ఫర్ ఎగ్జాంపుల్ కరెంటుకి సంబంధించి ఒక అంశాన్ని చంద్రబాబు గారు చెప్పారు, తిట్టిపోయడం ఎందుకు? ఇదిగో ఆయన చెప్పింది రైట్ అని వీళ్ళు చెప్తున్నారు, ఇదిగో ఇది రాంగ్, ఇది వాస్తవం అని చెప్పేటటువంటి నిజమైన విశ్లేషకులు సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు ఇదివరకు. వాళ్ళు కూడా భయపడి పక్కకి వెళ్ళిపోయారు. ఈ పేటీఎంలు లేకపోతే ఈ బూతులు ఇలాంటి వాటితో తట్టుకోలేక, ఏది దాని పేరేంటి, ఈవీఎం గాళ్ళు లేకపోతే కనుక పెయిడ్ గాళ్ళు, ఇట్లాంటి వాటితో తట్టుకోలేక నిజంగా చక్కటి విశ్లేషణ చేయగలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు ఇదివరకు. ఆ విశ్లేషణలు చచ్చిపోయినాయి ఇప్పుడు, నిజాయితీగా రాయడం కరువైపోయినటువంటి రోజులు. బట్ వాస్తవానికి ప్రజాస్వామ్యంలో మనగలగాలి అంటే తప్పు ఎక్కడ జరిగినా అది తప్పని మాట్లాడేటటువంటి వాతావరణం ఉండాలా. తప్పుని సరిచేసుకునేలా అప్పుడు ప్రభుత్వాలు ఉంటాయి, పాలకులు ఉంటారు, రాజకీయ పక్షాలు ఉంటాయి. అలా కాకుండా తప్పుని ఒప్పని వాదించే మూర్ఖత్వంతో కనుక వెళ్తూ దాన్ని బదులుగా మనల్ని మనం తిట్టుకుంటే ప్రయోజనమా అనుకుంటే చివరికి మనం బందెల దొడ్లోకి తయారవుతున్నాం. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.